சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. Namo Venkatesaya appeal to devotees in Tirumala making political speeches and creating objectionable reels and posting them on social media is strictly ముందర 9 తరంగా వచ్చారు లైక్ గద్వాల్ ఎమ్మెల్యే ఫోటో దిగుదాం నా అభ్యంతరకరమైన రీచ్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. కనీసం స్లోగా నడుచుకుంటూ వచ్చాను, ఇద్దరు కలిసి వచ్చాను సార్, కలిసి వచ్చాను సార్, ఇద్దరు ஸ்லோகா நடிச்சுட்டு వచ్చాను. எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. ఓకే వచ్చాను సార్. సార్ సార్ ఇద్దరు కలిసి వచ్చాను సార్. ఫ్యాన్స్ ఎక్కువ, ఫ్యాన్స్ నేను మాట్లాడతారు సార్. నేను సన్నీ చూపండి బాధ காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. சார் ఒక నిమిషం సార్. விதிமுறைகளை कार्रवाई की जाएगी. భక్తులకు విజ్ఞప్తి, తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్స్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషేధం. అతిక్రమించిన ఎడలు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. నమో వెంకటేశాయ. రండి సార్ వచ్చేయండి. ఈరోజు సోమవారిని దర్శనం చేసుకోవడం భాగ్యంగా భావించుకుంటూ మన
మన రాష్ట్ర రాజధాని అమరావతి చట్టబద్ధమైంది. అక్కడ పార్లమెంట్లో మాట్లాడే అవకాశం సోమవారం నాకు ఇప్పించారు. ఈరోజు కృతజ్ఞతగా సోమవారికి అమరావతి రాజధాని చట్టబద్ధమైంది కనుక సోమవారిని కృతజ్ఞత చెప్పుకోవడానికి వచ్చాను. సోమవారం కృతజ్ఞత తీసుకొని ఈరోజు రాష్ట్రపతి గారికి, ప్రధానమంత్రి గారికి, అలాగే లోక్సభ, రాజ్యసభ స్పీకర్ల గారికి, చైర్పర్సన్ వారికి కూడా సోమవారం ప్రసాదాలు తీసుకొని వస్తున్నాం. సోమవారం ఆశీర్వదం ఈ రాష్ట్ర ప్రజానీకానికి, దేశ ప్రజానీకి ఉండాలని, ముఖ్యంగా మన రాష్ట్ర రాజధాని దినదిన అభివృద్ధి చెందాలని సోమవారం కోరుకోవడం జరిగింది. అమరావతి చట్టబద్ధం అవడంతో సోమవారం ఆశీస్సులతో అయ్యిందని బలంగా నమ్ముకుంటున్నాం. అందుకు సోమవారికి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చాం. వారి ఆశీర్వాదం తీసుకొని ఈరోజు తీర్థ ప్రసాదాలు తీసుకొని రేపు మా రాజ్యసభలో, లోక్సభలో మద్దతిచ్చిన అన్ని పార్టీలకు కూడా ఈ ప్రసాదాలు ఇవ్వాలని, అలాగే గౌరవ స్పీకర్ గారికి, చైర్మన్ గారికి, రాజ్యసభ చైర్మన్ గారికి, రాష్ట్రపతి గారికి రేపు కళ్ళకి వెళ్తున్న మీ ఎంపీ బృందం అంతా కూడా సోమవారం ప్రసాదాలు కూడా ఇవ్వాలని మేము తరలించుకున్నాం.